హైట్ వచ్చేసి 20 ఇంచెస్. ఇది చుట్టుకొలత 4 మడతలకు 9 ఇంచులు. 9 ఇంచులు కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసిన 4 మడతల మీద షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఈ ఆమ్ డౌన్ వచ్చేసి 5.5. దీన్ని కొంచెం ఇలా క్రాస్గా డౌన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ మనకి నెక్ బ్యాక్ ఏం కట్ చేయదు. తర్వాత చెస్ట్ వచ్చేసి 7 ఇంచులు మీద ఖర్చుకుంటుంది. ఇక్కడ కూడా మనం 8 ఇంచులు పెట్టుకున్నాం కింద. ప్లస్ మళ్ళీ కింద నుంచి మీదకి 4 ఇంచులు పెట్టుకొని కటింగ్స్ పెట్టుకున్నాం. అంటే పైన షోల్డర్ నుంచి మనం 15-16 ఇంచుల దగ్గర కటింగ్స్ పెట్టుకున్నట్టు వచ్చేసాము. ఇలా వచ్చేసి మాకు హైట్ వచ్చేసి 20 ఇంచెస్. మనం మళ్ళీ కుట్టుకునేసరికి కరెక్ట్ వచ్చేసి కుట్టి ఇలా వచ్చి కింద కుట్టలా వస్తుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ డౌన్ చేయాలి. ఇది బ్యాక్ నెక్ మాత్రమే. మళ్ళీ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 2.5 ఇంచు 3 ఇంచు పెడితే కాలర్ సరిపోతుంది. ఇలా రౌండ్ పెట్టేసుకొని కాలర్ పెట్టాలి. ఇక్కడ ఉస్పట్టి కాజపట్టి పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటాం. ఇలా పొడవుగా 6 ఇంచులు పెట్టుకుని ఇది టాప్ది. ఇది హైన్స్ వచ్చేసి దీంటే 12 ఇంచెస్ హైన్స్ 30 ఇంచెస్ పెట్టిన 12 ఇంచెస్ అయితే రెడీ చేసేది. 12 ఇంచెస్ హైన్స్ని ఇట్లా ఫోల్డింగ్ అట్ సైడ్ నుంచి 2 ఓపెన్ సైడ్ ఇలా పెట్టేసుకొని కింద లూజ్ వచ్చేసి 3.5 పెట్టుకుని అంటే 4 పెట్టుకున్నాము. ఖర్చు 1 ఇంచు 1.5 ఇంచ్ సరిపోతుంది. ప్లస్ మళ్ళీ లాంగ్ డౌన్ వచ్చేసి 2 ఇంచు చాలు. వచ్చి 5 ఇంచు చంక దగ్గర అన్నట్టు. ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ ఖర్చు ఇక్కడ హైట్ వచ్చేసి 13 ఇంచు. ఇక్కడ మిగిలిన క్లాత్ కాలర్కి చాలా సన్నగా కరెక్ట్ అవుతుందా? చాలు. ఇక్కడ ఓన్లీ ఇంతే కట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి డబుల్ మొత్తం ఇలా కట్ చేయాలి. ఇక్కడ చిన్న కచ్చక పెట్టుకొని ముందు భాగం తీసి మళ్ళీ కట్ చేయాలి. కొంచెం ఉంచేటట్టే పెట్టి కట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా కట్ చేసేస్తున్నా. కొంచెం కుర్తీ లూజ్ ఉండాలి కాబట్టి లూజ్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏం లేదు కానీ ఇందులో నుంచి బ్యాక్ ఫ్రంట్కి ఇలా తీసి ఈ పార్ట్ మార్క్కి మన ముందు భాగం రౌండ్ నెక్కి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇక చిన్నది ఇలా ఫస్ట్ పెట్టుకొని ఇది ఓపెన్ చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే